రేషన్ కార్డు కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించింది. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టడంతో దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రాలకు అర్హులు క్యూ కడుతున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేస్తే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డుల కోసం 10 ఏళ్లుగా నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించింది. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టడంతో దరఖాస్తు చేసేందుకు మీ సేవా కేంద్రాలకు అర్హులు క్యూ కడుతున్నారు. దీంతో మీ సేవా కేంద్రాలు కలెక్టర్ కార్యాలయానికి బారులు కడుతున్నారు. గత జనవరి నెలలో జరిగిన కులగణన సర్వేలో లబ్ధిదారులను గుర్తించి జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించారు. ఇందులో చాలామందికి పేర్లు లేకపోవడంతో మళ్లీ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అయితే తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ అవకాశం కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుదారులు హడావుడి ఏర్పడింది. గతంలో గోరావరం మండలంలో 13,915 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇటీవల మీ సేవలో 1,725 మంది దరఖాస్తులు చేసుకోగా రెవెన్యూ అధికారులు అసలైన లబ్ధిదారులు గుర్తించి 1,506కి కార్డులు జారీ చేశారు. రేషన్ కార్డులో తమ పిల్లల పేరు లేకపోవడంతో పాటు వివాహాలు జరిగే కొత్తగా ఇళ్లకు వచ్చిన కోడళ్ల పేర్లు కూడా చేర్పుల కోసం ఇన్ని రోజులు ఆరాటపడిన వారికి కూడా కుటుంబ సభ్యుల చేర్పులు మార్పుల కోసం అవకాశం కల్పించారు. మార్పులు చేర్పుల కోసం 20 మంది చేసుకోగా 2,307 మందికి కార్డులు వచ్చాయి. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డులు దరఖాస్తు రేషన్ కార్డులు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. కార్డులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దు. అర్హులైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించిన వెంటనే ఇస్తాం. నిబంధనలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డులకు ప్రక్రియ ఉంటుందని, కుటుంబ సభ్యులు చేర్పులు మార్పులు కూడా చేస్తామన్నారు. ఎక్కడైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆ చిరునామా ప్రకారమే రేషన్ కార్డు ఇస్తాం. రేషన్ కార్డులో మా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం కోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారి కోసం రేషన్ కార్డుల కోసం చేర్పులు మార్పుల కోసం అవకాశం కల్పించింది. దీంతో నేను వెంటనే మా కుటుంబ సభ్యుల పేర్లు మీ సేవలో దరఖాస్తు చేయగా అధికారులు పరిశీలించి మా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.